బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరూర్ తొక్కిసలాటపై ప్రస్తుతానికైతే టీవీకే అధినేత విజయ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలన్నిటికీ విజయ్ ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మొత్తానికైతే మృతులకు రూపాయలు 20 లక్షలు, ప్రమాద బాధితులకు కూడా రూపాయలు 2 లక్షలని ప్రకటించినట్టు తెలుస్తుంది. ఈ డబ్బు బాధిత కుటుంబాలకు బాధను తీర్చదు, కానీ ఖచ్చితంగా వారిలో ఒక్కడిగా అండగా నిలబడటం నా కర్తవ్యం అంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఘటనతో నా హృదయం ముక్కలైపోయింది, నేను భరించలేని బాధ దుఃఖంతో ఉన్నాను అని చెప్పేసి విజయ్ చెప్పుకొచ్చారు. ఈ ఘటన కోలుకోలేని నష్టం అంటూ కూడా ఆయన ఒక పోస్ట్ను కూడా పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ను కూడా మీకు ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. సో మొత్తానికైతే 20 లక్షలు ఎక్స్గ్రేషియా అని చూడండి. దిస్ ఈజ్ ఇండీడ్ ఇన్ ఎ వే that defies imagination. Thinking about what happened in Karur yesterday, my heart and mind are overwhelmed with profound heaviness. In the midst of immense grief of losing our loved ones, I am at a loss of words to express the pain in my heart. Pain my heart endures. My eyes and mind are clouded with sorrow. The faces of all of you whom I have met keep flashing through my mind. The more I think of my loved ones who show affection and care, the more my heart slips further from its place. My dear ones, while I express my deepest condolences with indescribable pain to you who are grieving the losses of our cherished loved ones, I also stand close to your hearts sharing this immense. This is indeed an irreparable loss for us. సో మొత్తం మీద అయితే నేను నష్టాన్ని అయితే పూర్తి చేయలేను, కానీ ఖచ్చితంగా అందరిలో ఒకరుగా ఉండాలనుకుంటున్నా. ప్రతి ఫ్యామిలీలో నేను ఒక మెంబర్ని కాబట్టి ఖచ్చితంగా నేను అని చెప్పేసి మొత్తానికైతే 20 లక్షల ఎక్స్గ్రేషియాని ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఆయన ప్రకటించారు. అలాగే దీంట్లో ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరికీ కూడా ఒక 2 లక్షల అమౌంట్ని కూడా ఆయన మొత్తానికైతే ప్రకటించినట్టు తెలుస్తుంది. ఒక్కసారి దీనికి సంబంధించి వివరాలు మనం ఒకసారి చూస్తే కనుక ఈవెంట్ సెప్టెంబర్ 27న వెసులామిపురం, ఇది కరూర్ ఈ రోడ్కి హైవేకి దగ్గరలో ఉన్న ఈ ప్లేస్. ఇది కరూర్ డిస్టిక్, తమిళనాడుకు సంబంధించిన కరూర్ డిస్టిక్లో ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారు. పర్మిషన్ వచ్చేసి 30,000 మందికి పర్మిషన్ని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ప్రస్తుతానికైతే ఐ విట్నెసెస్ ఏం చెప్తున్నారంటే దాదాపు 60,000 నుంచి 1,00,000కు పైగా అక్కడ గ్యాదర్ అయినట్టు తెలుస్తుంది. విజయ్ సాయంత్రం 7:45 అక్కడికి చేరుకోవాల్సింది. ఆయన 6 గంటలు ఆయన షెడ్యూల్ ఏదైతుందో ఆ షెడ్యూల్ 6 గంటలు ఆలస్యంగా అక్కడికి చేరుకునేసరికి ఎవరైతే ప్రజలు అక్కడికి ఆల్రెడీ గుమిగూడారో వాళ్ళు ఒక రకంగా రెస్ట్లెస్నెస్ ఆల్రెడీ వెయిట్ చేసి ఆ నిరీక్షణతోని ఉన్నప్పుడు ఒక్కసారిగా ఒక మిస్సింగ్ చైల్డ్కి సంబంధించి ఒక మిస్సింగ్ చైల్డ్ 9 సంవత్సరాల ఒక పాప కనిపించకపోవడంతో ఆ మెసేజ్ని విని క్రౌడ్ ఒక్కసారిగా ఒక డైరెక్షన్లో వాళ్ళందరూ ముందుకెళ్ళడంతో బ్యారికేడ్లు అన్నీ తోసుకొని వెళ్ళడంతో ఈ సంఘటన అయితే చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. చూడొచ్చు ఆ క్రౌడ్, ఆ విజువల్లో చూడండి ఎంత ప్యాక్డ్ ఉంది. అంటే 6 గంటలు లేట్గా వెళ్ళినప్పుడు వాళ్ళు అప్పటిదాకా వెయిట్ చేసి ఆ ఫ్యాన్స్ వీళ్ళందరూ వాళ్ళలో ఒక రకమైన రెస్ట్లెస్నెస్, ఒక సహనం అనేది కోల్పోయారు. వాళ్ళందరూ ముందుకు చేరుకోవాలి, ఆయనను చూడాలి అన్న ప్రయత్నం చేయడం. మొత్తానికైతే అక్కడ ఒక 9 సంవత్సరాల ఒక పాప కనిపించకపోవడంతో వాళ్ళని ఆ పాపను వెతికే తరుణంలో ప్రజలందరూ ఒకటే డైరెక్షన్లో వెళ్ళడం, బ్యారికేడ్లను తోసుకుంటూ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయడం. అండ్ కరూర్ జిల్లాకి సంబంధించిన ఈ ప్లేస్లో ఏదైతుందో ఈ ప్లేస్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. అక్కడ అంబులెన్సులు కూడా వెళ్ళలేని పరిస్థితి, అలాంటి ఒక పరిస్థితి, అలాంటి ఇరుకైన వీధులు కావచ్చు, ఇరుకైన స్ట్రీట్స్ కావచ్చు, అలాంటి ప్లేస్లో ఉండడం కూడా ఒక రకంగా దీనికి కారణం అని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ ఉన్నారు. సురేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్, చెప్పండి. ఇటు విజయ్ తాను సానుభూతిని తెలియపరుస్తూ అలాగే బాధను వ్యక్తపరుస్తూ నేను ప్రతి ఫ్యామిలీలో నేను ఒక మెంబర్ని అని చెప్పుకుంటూ ఎక్స్గ్రేషియాని ప్రకటించారు. తమిళనాడు ప్రభుత్వం కూడా ఏమన్నా దీనిపై రియాక్ట్ అయిందా? ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? కళ్యాణ్, ఏదైతే నిన్న జరిగినటువంటి కరూరులో తొక్కిసలాట, ఇది నిజంగా విజయ్ ఎవరైతే టీవీకి అధినేత విజయ్ తన కంటతడి పెట్టుకుంటూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ యొక్క సంఘటన జరగడం ఇది నిజంగా పూడ్చుకోలేనటువంటి ఆ యొక్క సంఘటన నిజంగా మనసు కలిచివేసిందంటూ కూడా ట్వీట్ చేయడం, అదే రకంగా సన్నిహితమైనటువంటి పార్టీ నేతలతో కూడా
ఆయన కంట్లో నీరు పెట్టుకొని మరి ఆవేదన వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే మన సభకు వచ్చి ఇలాగ జరగడం అనేది ఇది తీర్చని లోటు, ఇది పోర్చలేనటువంటి లోటు అంటూ కూడా ఆయన ఆవేదన చెందినటువంటి పరిస్థితి. అయితే మృతి చెందిన వారికంతా కూడా 20 లక్షల రూపాయల ప్రమాదానికి కుటుంబ సభ్యులకు కూడా విజయ్ అందజేయనున్నారు. అదే రకంగా ఎవరైతే గాయపడినటువంటి వారు ఉన్నారో, ప్రమాదానికి గురైనటువంటి వారికి 2 లక్షల రూపాయల వరకు సహాయం చేయనున్నారు. అయితే ఈ డబ్బు ఇచ్చినప్పటికీ కూడా ఇది ఆ యొక్క లోటును పోర్చలేనిది. ఇది కేవలం డబ్బుతో ఏదో మనం ఆ కుటుంబాన్ని ఓదార్చేది కాదు. ఇది ఎంతైనా కూడా అసలు వాళ్ళ యొక్క కుటుంబానికి కావచ్చు జరిగినటువంటి ఇన్సిడెంట్ మాత్రం నిజంగా చాలా దురదృష్టకరమైనది. ఇది పోర్చలేదంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క సంఘటన మీద, ఎందుకంటే ఈ యొక్క సంఘటన అన్నది గతంలో ఎన్నడూ కూడా ఈ స్థాయిలో ఈ యొక్క సభలో ఈ రకమైనటువంటి తొక్కిసలాట జరిగినటువంటి దాఖలాలు కూడా లేవు. ఇది ఒక్కసారిగా దీని మీద అనేక మంది ప్రముఖులు కూడా స్పందించినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ కావచ్చు, ప్రధాని కావచ్చు, అనేక మంది కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. తమిళనాడు ప్రభుత్వం కూడా వెంటనే ప్రమాదానికి గురైనటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి మెరుగైన వైద్యం అందించేలాగా కూడా చర్యలు చేపట్టారు. ప్రభుత్వం కూడా ఆదుకునేలాగా కూడా ఒక ప్రణాళిక ఏదైతే ఒక ప్రకటన చేసేటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పాలి. అయితే విజయ్ మాత్రం ఈ జరిగినటువంటి సంఘటన పట్ల చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన ఇది. మా సభలో ఈ రకంగా జరగడం అనేది నిజంగా మా కుటుంబ సభ్యుల్ని కోల్పోయినంత బాధపడుతున్నానంటూ కూడా ఆయన పార్టీ నేతలతో కావచ్చు, కొంతమంది కార్యకర్తలతో కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో వారికి అందిస్తున్నటువంటి ఈ యొక్క ప్రమాద ఏదైతే ఆ యొక్క సహాయం ఉందో ఇది ప్రమాదానికి సహాయం కాదు, ఇది కేవలం ఒక మానవత కోణంలో చేసింది తప్ప ఈ యొక్క డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు. ఎందుకంటే నా కుటుంబ సభ్యులను నేను కోల్పోయినట్టు కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గాయపడినటువంటి వారికి మెరుగైన వైద్యం అందించేలాగా ప్రణాళికలు అధికారులకు అయితే జారీ చేయనటువంటి పరిస్థితి. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద అయితే మనం చూస్తే కనుక 40 మంది చనిపోయారు. దీంట్లో 16 మంది ఆడవారు, 9 మంది మగవారు, అలాగే 6 చిన్నారులు కూడా ఉన్నారు. సో అలాంటి పరిస్థితి నెలకొంది. 40కి పైగా వ్యక్తులకి ఫ్రాక్చర్స్, రెస్పిరేటరీ డిస్ట్రెస్, ఊపిరాడక ఆ తోపులాటలో, ఆ తొక్కిసలాటలో ఊపిరాడకపోయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు కూడా 40కి పైగా ఉన్నారు. సో మొత్తం ఇదైతే తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ కూడా దీనిపై స్పందించారు. ఆయన ఒక 1 మెంబర్ కమిషన్ని కూడా అపాయింట్ చేశారు. అపాయింట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి ఆయన కూడా చెప్పుకొచ్చారు. రిలీఫ్ ప్యాకేజ్ కూడా ఒక 10 లక్షలు సంబంధించిన కంపెన్సేషన్ ఈ ఫ్యామిలీస్ అందరికీ దక్కేలాగా ఆయన ఒక ప్రకటన కూడా చేశారు. అలాగే 1 లక్ష రూపాయలు ఎవరైతే క్రిటికల్గా ఇంజూర్ అయ్యారో, ఎవరైతే గాయపడ్డారో తీవ్రంగా, వాళ్ళందరికీ కూడా సీఎం స్టాలిన్ కూడా 1 లక్ష రూపాయలని కూడా ఆయన ఎక్స్గ్రేషన్ 1 లక్ష రూపాయలను కూడా వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి, సపోర్ట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం తరఫున ఆయన కూడా స్టెప్ తీసుకున్నారు. మొత్తం మీద అయితే టీవీకే పార్టీకి సంబంధించిన మీటింగ్స్ గతంలో కూడా మనం చూస్తే ఆ మీటింగ్స్కి సంబంధించి అరేంజ్మెంట్స్లో తప్పిదాలు జరగడం కావచ్చు, అలాగే తొక్కిసలాటలు జరగడం, అలాగే మనం చూస్తే ఇప్పుడు ఈసారి అయితే ఒక బిజీగా ఉన్న ప్లేసు, ఒక నేరో స్ట్రీట్స్, అంటే ఆ సందులు కానీ ఆ వీధులు అవన్నీ కూడా చాలా నేరోగా ఉండే స్ట్రీట్స్లో, అలాంటి ప్లేస్లో 30,000 మందికి పర్మిషన్ ఇస్తే 60 నుంచి 1,00,000 దాకా వచ్చారు. ఇది ఎవరి వైఫల్యం? ఇది ప్రభుత్వ వైఫల్యమా, ఇటు పోలీసుల వైఫల్యమా, లేకపోతే 6 గంటలు ఆలస్యంగా వచ్చిన విజయ్ వైఫల్యమా? ఎవరి వైఫల్యం అని మీరు అనుకుంటున్నారనేది కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. అభిమానం ఉండాలి రాజకీయ నాయకుల మీద కావచ్చు, అలాగే సినిమాకి సంబంధించి సినీ తారాల మీద అభిమానం ఉండడంలో తప్పు లేదు, ఎటువంటి తప్పు లేదు. ఖచ్చితంగా మీ ప్రేమని, మీ అభిమానాన్ని చూపించవచ్చు, కానీ ప్రాణాల మీదకి తెచ్చుకునేంతగా చేయాల్సిన అవసరం లేదు. గతంలో కూడా మనం చూస్తే బెంగళూరులో ఎప్పుడైతే ఆర్సీబీ కప్పు గెలుచుకున్నప్పుడు ఆ కప్పును తీసుకొచ్చే ప్రయత్నం ఎప్పుడైతే చేశారో అక్కడికి ప్రజలు గిమ్మిగూడారు. అప్పుడు కూడా ఇలాంటి తోపులాట, ఇలా తోసుకోవడం, ఇలాంటివన్నీ జరిగి ఊపిరాడక చాలామంది ప్రాణాలు కోల్పోయారు. సో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది?